పద్మరాజు దీంట్లో గాలివాన ఒకటి మంచి సబ్జెక్ట్ బాగుంటుంది. రైల్వే స్టేషన్లో జరిగింది కదా, అది వదిలేశారండి. వదిలేసి చూశాను, కొంతవరకు చేసేసారు, కొంత అతిమవాడు ఇష్టం వచ్చి చేసేసి వదిలేశారు. ఏంటి అట్లా వదిలేశారు, నేను చేస్తానని చెప్పేసి మళ్ళీ తీసుకుని దాన్నే మళ్ళీ చేసుకుంటూ ఎక్కడ ఏ పెట్టాలో పెట్టి గాలివాన చేస్తే దానికి థర్డ్ ప్రైజ్ స్పెషల్ ప్రైజ్ వచ్చింది. అందులో ఇచ్చారు నాకు సర్టిఫికేట్స్ కూడా, రజనీకాంత్ ఎవరు ఇచ్చారు. ఇప్పుడు మీరు ఇంతమందిలో మీరు ఇందాక అన్నట్టుగా ప్రొఫెషనల్ జెర్సీ ఉందన్నప్పుడు ఏదైనా ఒక ప్రోగ్రామ్ మీరు చేద్దామని ప్లాన్ చేస్తే మీకు పేరు వస్తుందని చెప్పి మీరు చేయకుండా ఇంకొకటి చేయడం అలా చేసుకునేవారు, ఎవరిది వాళ్ళు హాయిగా ఫ్రెండ్లీగా ఉండేది వాతావరణం? ఎవరిది వాళ్ళే చేసుకునేవాళ్ళం, ప్రోగ్రాం చేతులు పెట్టేవాళ్ళం కాదు. మన ప్రోగ్రాం చేసుకుంటే మనకి ఇది. కాకపోతే ఏంటంటే కొందరికి జలసీ ఉంటుంది, రిపీట్గా మన నాటకమే రిపీట్ అవుతుంది అనుకోండి, ఆ రోజు లైబ్రరీలోంచి మిస్ చేసేస్తారు ఆ టేపు. మళ్ళీ వేసిన తర్వాత కన్ఫర్మ్ చేసి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే పెద్ద పెద్దోళ్ళకి అట్లా జరుగుతుంటే ఎవరు సాధ్యం లేదు. తర్వాత అనౌన్స్మెంట్స్ ఇచ్చేటప్పుడు మీకు ఒక్కొక్కసారి ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ అంటున్నాం మనం, అట్లా మీకు అప్పటికప్పుడు ఇప్పుడే అందిన వార్త అని కూడా చెప్తూ ఉండేది. అలాంటి అనౌన్స్మెంట్ సడన్ గా ఇవ్వాల్సి వస్తే ఎట్లా మీరు చెప్పేవారు? అప్పటికప్పుడు ఎక్స్టెంపర్ గా చెప్పాల్సి వస్తుంది. సందర్భాలు వచ్చాయా మీకు? అంటే ఇప్పుడే అందిన వార్తగా అలా కాకపోయినా మధ్యనే చేస్తానంటే వాతావరణం చెప్తాను. వాతావరణం వచ్చింది మధ్యన, వాతావరణం వచ్చింది. అయితే ఆడు ఇంగ్లీష్లో ఇచ్చేసాడు అనుకోండి, దాని కరెక్ట్ తెలుగు కొన్ని మన తుఫానా, హెర్క్యులేనా, లేకపోతే ఏంటది అది దాని మీనింగ్ నార్త్ ఈస్టర్న్ అనుకోండి, అనకూడదని అన్ని బయటపెడుతున్నాడు సంజయ్ రావు అని. నేను ఒక్కోసారి వాళ్ళని కూడా చూశాను, నేను చెప్పేవాళ్ళని. ఈరోజు పెను తుఫాను, భారీ వర్షాలు, కుండపోత అక్కడ కుండపోత ఉండదు, పాడు ఉండదు, చెదురుమదురు జల్లులతో కుండపోత వర్షం అని పెట్టి చెప్పేస్తాడు. అక్కడ చూస్తే అక్కడ ఉండదు. నేను కూడా చెప్పినవి ఉన్నాయి, భయపెట్టి ఉన్నాయి, కానీ చాలా తప్పది తెలుసు. చాలా వదిలేసేయటమే, మన దగ్గర రాలేదనుకోవడం పక్కన పెట్టేయటం. ఏదైనా తప్పు జరుగుతుంది తప్పు కానీ, లేకపోతే ఎందుకు ఇప్పుడు ఘంటసాల సుశీల పాడిన పాట వింటారు అని జేసుదాస్ పాటను ఎస్టానికి పాడిన చేసే సందర్భం ఉన్నాయి చాలామంది. అంటే దాన్ని మళ్ళీ సందర్భం ఏం లేదు, అట్లాంటి లేదు. నేను చాలాసార్లు చూశాను. నేను నండు సుబ్బారావు గారు ఫాలో అయ్యారు అట్లాంటి చెప్పేవాళ్ళు చేస్తా. అంటే మూడ్లో ఉండరు కొందరు, అందరు కాదు ఒక రుద్రు. కానీ ఇప్పుడు అక్కడ ఆ రోజుల్లో బాగా చేసేవాళ్ళలో శివామూర్తి డ్రామా ప్రొడక్షన్ కాదు కానీ మామూలు అవార్డ్స్ ప్రొడక్షన్ బాగా చేసేవాడు, చాలా తీసుకొచ్చాడు పేరు. తర్వాత ఇంకో ఇటీవల డాక్టర్ జయప్రకాష్ అని వచ్చాడు, విజయప్రకాష్, శ్రీగోపాల్ అల్లుడు. ఆయన బాగా చేశాడు, అందరితో బాగా కలుపుకోవడంగా. వీళ్ళిద్దరు బాగా మంచి అసెట్స్. ఆ రోజుల్లో అయితే ఇంకా ఎప్పటికెళ్ళా మా గురువుగారు ఒక పెద్ద అసెట్ మా స్టేషన్కి మిస్టర్ గారు. అందరూ వెళ్ళిపోయారండి. ఒకరు వెళ్ళిపోతుంటే ఏమవుతుందంటే, నాకెందుకు ఇప్పటికో శ్రోతలు ఫోన్ చేస్తారు, ఉన్నాయి చెప్తుంటారు, అప్పుడు లాగలేదండి, అక్కడ పోతే ఒక సమాధానం ఒక్కడు కూడా చెప్పడు, అట్లా పడుతుంది. అది అన్ని చోట్ల ఉన్నాయండి. అక్కడే ఇక్కడైతే ఎవరేమన్నా అనుకోని, ఇక్కడైతే డైలాగ్ ఎట్లా చెప్తున్నాడో తెలియదు వాడికి. ఒకే రోజు అన్ని రిహార్సల్, రికార్డింగ్ అన్నీ ఇక్కడే. అందులో చెప్తాడు, ఒత్తులు ఉండవు, ఏముండవు. చెప్తే ఒత్తిడి చూసుకుంటే కూర్చుంటే అక్కడ నాకు ఇది ఉందండి సార్, టీవీలో సీరియల్లో ఉన్నాను, ఎవడు రమ్మన్నాడు స్టీల్ ఉంటే అది ఇక్కడ పరిగెత్తారు మళ్ళీ వచ్చేటప్పటికి బయటికి వెళ్ళినప్పుడు మళ్ళీ కనపడ్డు, ఎండిపోయాడు ఇంకేమన్నా చూడు అని వీళ్ళు తోసిస్తారు. అది నా దాంట్లో జరిగింది. నేను డ్యూటీలో ఉన్నప్పుడు విధి వార్తలో
మల్లిక్ గారు ఉండేవాళ్ళు, పాటలు లైట్ లైట్ మ్యూజిక్ ఆయన ఉండేవాళ్ళు. ఆ ఈవినింగ్ ఎప్పుడు నాకు ఘంటసాల గారు పోయినట్టు వచ్చింది. వెంటనే ఆపేసి మల్లిక్ గారు గబ లైబ్రరీలోకి వెళ్ళేసి కొన్ని పాటలు ఘంటసాల సెలెక్ట్ చేసాడు. సెలెక్ట్ చేసి నన్ను ప్లే చేయమన్నారు. ఆ టైం బాగా గుర్తు నాకు. స్టార్టింగ్ రోజు మామూలుగా వెంటనే నేను ఘంటసాల సరిపోయాను, నేను చెప్పినా ఏం లేదు. అనౌన్స్మెంట్ మీరు ఇవ్వకూడదు అలాగా మధ్యలో? ఆయన పోయినా అది వార్త న్యూస్ రీడర్ చెప్పాల్సింది, నేను చెప్పకూడదు. మేము జస్ట్ కొంచెం ప్రేతాస్ వాయిస్ పెట్టుకొని ఈ పాట ఘంటసాల పాటలు అన్ని ఘంటసాల పాటలు వేసుకోవడం అంత మామూలుగా. శ్రోతలు కోరారు కూడా లేదు, ఏముండదు. తర్వాత మీరు ఇదంటే గుర్తొస్తుంది, అప్పట్లో ప్రధానమంత్రి పోయినా రాష్ట్రపతి పోయినా మీకు 7 రోజులు సంతాప దినాలు ఉండేవి రేడియో వాళ్ళు. మార్నింగ్ అప్పుడు ప్రత్యేకంగా మీరు అన్నట్టుగా మీ గొంతు మార్చేవారు అందరూ, మొత్తం విషాద సంగీతం అంతా ఎత్తుకొచ్చి పెట్టేవారు. విషాద సంగీతం మరీ ఏడుస్తా కూర్చోలేండి, గొంతు మార్చేవారు అందరు. గొంతు హుషారుగా ఉండడానికి లేదు కదా, హుషారుగా ఉండడానికి లేదు, ఏం లేదు.